ఏలూరు జిల్లా తరపున ఆడుదాం ఆంధ్ర అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న హ్యాండ్బాల్ పోటీలలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఏలూరుపాడుకు చెందిన డి మాధవి, మాజీ ఆంధ్ర రంజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎఫ్ రెహమాన్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ మూకల వెంకట మురళీకృష్ణ, వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో రాణించిన శ్రీనివాస్, అథ్లెటిక్స్లో జాతీయ స్థాయిలో రాణించిన ప్రసాద్లను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి పూలమాలలు వేసి శాలువతో సత్కరించి అభినందించారు. తొలుత పలు పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, కూచిపూడి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వారందరినీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభినందించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు నూకపయ్య సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మునుల జాన్ గురునాథ్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కూడా అదే కోరుకున్నారు. ఇదేదో ఒక కాంపిటీషన్ లాగా లేకుండా క్రీడా సంబరాలలాగా అందరూ కలిసికట్టి సరదాగా ఈ ఆడుదాం ఆంధ్ర అన్న సంబరాలని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఆరోగ్యం మాత్రం కాకుండా ఆనందంగా కూడా జరుపుకోవాలా. స్పోర్ట్స్ అంటేనే ఆరోగ్యమే. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్ల ఎవరైనా ఒక 10 నిమిషం గ్యాప్ దొరికితే ఫోన్ తీసుకొని చూస్తున్నాము, 10 నిమిషం గ్యాప్ దొరికితే కూడా ఫోన్లో వెళ్ళిపోతున్నాము. మనం ఎలా ఉన్నామంటే మన పిల్లలు ఇంకా ఫుల్ గ్యాడ్జెట్ అడిక్షన్లు వెళ్ళిపోతున్నారు. టీవీ, యూట్యూబ్, ఫోన్ దాంట్లోనే ఉండి ఇంకా వీడియో గేమ్స్ నయం, బయటకే రావట్లేదు. క్రికెట్ వీడియో గేమ్లు ఆడుతున్నారు, ఫుట్బాల్ వీడియో గేమ్లు ఆడుతున్నారు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదన్నీ బయటకు రావాలా. పిల్లలు వచ్చి 15 ఇయర్స్ అబవ్ ఉన్న ఎల్డర్స్ కూడా బయటకు వచ్చి ఆడాలా. ఈ కోవిడ్ వచ్చినప్పుడు చాలామందికి ఆరోగ్యం అంటే ఏంటన్నది అర్థమైంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కనీసం
కోవిడ్ని తట్టుకోగలిగారు. ఆరోగ్యం మీద కనీసం దృష్టి లేకుండా ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు చూశారు. రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలా, ఒకవైపు ఆరోగ్యశ్రీ డెవలప్ చేయడం, హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయడం, ఈ గేమ్స్ అన్నీ కూడా చక్కగా జరుపుకోవడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు స్పోర్ట్స్ డిఎస్డిఓ తరఫులో ఆల్రెడీ మన స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని చోట్ల బ్రాండ్ అంబాసిడర్గా వచ్చి ఈ గేమ్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరియు ఎస్పీ గారు కూడా నాకు మాట ఇచ్చారు, వేరెవర్ పోలీస్ సపోర్ట్ కావాలో స్పోర్ట్స్ మెన్షిప్ రిలేటెడ్ మేము కూడా వాళ్ళతో ఆర్గనైజింగ్లో పార్టిసిపేట్ చేస్తామన్నారు. సో చక్కగా నెక్స్ట్ 45 రోజు ఈ వాతావరణంలో మనం జరుపుకోవడం ఆనందం. ఎస్పెషల్లీ ఇందాక మార్గలి అన్నారు, ఎండ లేదు, చల్లగా ఉంది, గేమ్స్ హ్యాపీగా మనం జరుపుకోవచ్చు. మీరు అందరూ కూడా అందరూ యువతలు కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ క్రీడా సంబరాల్లో మీరు కూడా పాల్గొవాలా, ఆరోగ్యంగా ఉండాలా. జిల్లా లెవెల్లో చాలామంది ఐడెంటిఫై అవ్వాల కొత్త క్రీడాకారులు, వాళ్ళు స్టేట్ లెవెల్లో వెళ్ళి ఏలూరు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకొని సెలవు తీసుకున్నాం. మనకి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు అనేది మనం చూసాము, చేపట్టారు. సో దీనిలో భాగంగా మనము ఆడుదాం ఆంధ్ర అంటే ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే 15 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి, దీంట్లో ఏజ్ లిమిట్ కూడా లేదు. అంటే మనకి జనరల్గా స్పోర్ట్స్ రూల్స్లో ఏజ్ లిమిట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎటువంటి ఏజ్ లిమిట్ లేకుండా చిన్నతనంలో కూడా ఆడలేదు, ఇప్పుడు ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఈ జనరేషన్ ఆల్మోస్ట్ ఫిజికల్ గేమ్స్ గురించి మర్చిపోయింది. మొబైల్ గేమ్స్ తప్ప ఫిజికల్ గేమ్స్ పార్టిసిపేట్ చేయని ఈ యువతరాన్ని క్రీడా మైదానాలకు తీసుకొని వచ్చి వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్, అలాగే స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందించే చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఈ తొలి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు విజయవంతం కావాలని, క్రీడా స్ఫూర్తి గెలవాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య, వైద్యానికి కూడా ఎంతో పెద్దపీట వేస్తూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎంతో దృష్టి సారించి పరిపాలన ముందుకు సాగిస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగా ప్రధానంగా మన రాష్ట్రం కానివ్వండి, మన దేశం కానివ్వండి అభివృద్ధి చెంది ఇతర దేశాలతో పోటీ పడాలంటే దానికి కారణం ముఖ్యంగా మరి యువతేనని చెప్పేసి ఆయన భావించి యువతకి ఎంతో ప్రోత్సాహాలను అందిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ విలేజ్ సెక్రటరీ లెవెల్ నుండి స్టేట్ లెవెల్ దాకా జరుపుతున్న సీఎం గారికి ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ సామర్థ్యం ఎక్కువగా విలేజ్లోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే సీఎం గారి ప్రోగ్రామ్ విలేజ్ ద్వారా జరపడం చాలా సంతోషంగా ఉంది. ఏంజెలిక్ ట్రెండ్స్, ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్. నూతన ఒరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్. మా వద్ద కుర్తీస్, సల్వార్ కమీజ్, పటియాలా ప్యాంట్స్, పలసో ప్యాంట్స్, రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్, లెగ్గిన్స్ అండ్ జెగ్గిన్స్, దుపట్టాస్, బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును. అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా, మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడును. కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత. వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును. అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్. ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్. ఏలూరు. సెల్ 9292 752 777.